రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం కుదిర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని ఇంకా లాగితే తీగపాకంలాగా అది చాలా అసహ్యంగా ఉంటుంది. మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చాలా మంచి హుందాగల వ్యక్తి, మరి సాధారణంగా సంఘంలో ఒక మంచి స్టేటస్ ఉన్న వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, ఈ గత 30 సంవత్సరాలుగా అనేక మంది జర్నలిస్టులు తయారు చేసిన వ్యక్తి, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, డబ్బులకు అమ్ముడుపోని వ్యక్తి అని ప్రజలు భావిస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఆయన ఈ నాగేశ్వర్ చాలా అవినీతిపరుడు అని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. అందుకని నాగేశ్వర్ చెప్తున్నారు కదా, ఇది మీరు నిరూపిస్తే నేను మీరు విధించే శిక్షకి నేను రెడీయే, లేకపోతే మీరు క్షమాపణ చెప్పండి అని ఆయన ఎంత గగ్గోలు పెడుతున్నా సరే మాట్లాడడం ఉలకడం పలకడం. కనీసం రేవంత్ రెడ్డి గారు అయినా సరే ఆ ఈ విషయంలో కలగ చేసుకొని తెగేదాకా దేన్ని